అందరికైతే హై. సో రీసెంట్ గా చాలా మందికి సో ఆఫర్ టైంలోనే జరిగింది, నాకు జరిగింది, మా ఫ్రెండ్స్ జరిగింది. నేను బాగా అబ్జర్వ్ చేసిన. ఫ్లిప్కార్ట్ లో కానీ, అమెజాన్ లో కానీ, మింత్రాలో కానీ, సో ఆఫర్ టైంలో కానీ, నార్మల్ టైంలో కానీ చాలా మందికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే పోతుంది. ఆప్షన్ అయితే కనిపించదు. మీరు ఒకవేళ ఏదైనా ఆర్డర్ చేద్దామని క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెడదాం అనుకున్నా కానీ ఆప్షన్ అయితే లేదు. ఓకేనా? అసలు మెయిన్ కారణం ఏంది భయ, మెయిన్ కారణం ఏంది తమ్ముడు? చాలా మంది కామెంట్లు పెడతారన్నమాట నాకు ఏ దాంట్లో, యూట్యూబ్ లో. సో మెయిన్ కారణం ఏంటంటే, సో సేమ్ పుట్టికి సేమ్ ప్రాసెస్, అది అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ, మింత్రాలో కానీ. ఓకేనా? మీరు ఏం చేసింటారంటే ఫ్లిప్కార్ట్ లో కానీ, అమెజాన్ లో, మింత్రాలో, నేను మళ్ళీ చెప్పుకోదలుచుకోలేదు ఈ పేర్లు. ఓకే, ఏం చేసింటారంటే, ఇప్పుడు సపోజ్ ఫ్లిప్కార్ట్ తీసుకుందాం. ఫ్లిప్కార్ట్ లో మీరు ఈ రోజు మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తారు, తర్వాత ఈ మొబైల్ ఫోన్ క్యాన్సిల్ చేస్తారు. తర్వాత ఈ రోజే మీరు ఏదైనా ఒక 3,000 ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేస్తారు, తర్వాత క్యాన్సిల్ చేస్తారు. తర్వాత మీరు ఏదైనా ఒక 6,000 కానీ 7,000 కానీ ఏదైనా హోమ్ థియేటర్ బుక్ చేస్తారు, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెడతారు. దాని తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ తీసేస్తారు. ఓకేనా? మీరు మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తారు, ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేస్తారు, తర్వాత హోమ్ థియేటర్ ఆర్డర్ చేస్తారు. ఒకటే రోజు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టి ఆ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఈవినింగ్ కల్లా మీరు అది క్యాన్సిల్ చేసేస్తారు. అలా క్యాన్సిల్ చేస్తే కన్ఫర్మ్ గా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే చూపిదు. మీకు ఒక మంత్ 2 మంత్లు మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ చూపిదు ఈ మూడిట్లో. సో మరి ఫ్లిప్కార్ట్ లో కానీ, అమెజాన్ లో కానీ, మింత్రాలు కానీ ఈ మళ్ళీ మాకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ రావాలంటే మేము ఏం చేయాలి? సో సింపుల్ అనమాట. అది ఫ్లిప్కార్ట్ లో కానీ, అమెజాన్ లో కానీ, దీంట్లో కానీ, మింత్రాలో కానీ ఒకటే ప్రాసెస్. ఇప్పుడు సపోజ్ మీరు అమెజాన్ లో తీసుకోండి. అమెజాన్ లో మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు కదా, రావాలంటే మీరు ఏదైనా ఒక పౌచ్ కానీ, 200 ఇయర్ ఫోన్స్ కానీ, 300 కానీ, 400 కానీ, 500 లోపు, సో మీరు ఆ ఇయర్ ఫోన్స్ ఒక 300 ఆర్డర్ చేయడం, అది తీసుకోవడం. దాని తర్వాత పౌచ్ ఆర్డర్ చేయడం, తీసుకోవడం. దాని తర్వాత ఏదైనా ఒక టీ షర్ట్ ఆర్డర్ చేయడం, తీసుకోవడం. ఒక 500 లోపు క్యాష్ ముందే పే చేసి తీసుకోవాలి. మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ రావాలంటే మీరు ముందే ఒక 300 ఇయర్ ఫోన్స్ కానీ, లేకుంటే మొబైల్ ఫోన్ పౌచ్ కానీ, 200 కానీ ఏదైనా ఒక 3-4 ఐటమ్లు ముందే అమౌంట్ పే చేసి, సో డెలివరీ అయిన తర్వాత మీకు తీసుకోవడం. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. సో ఏదైనా ఒక 500 కానీ, 300 కానీ, 400 కానీ, ప్యాంట్ కానీ, షర్ట్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, పౌచ్ కానీ, మొబైల్ ఫోన్ పౌచ్ కానీ మీరు ముందే దాన్ని ఆర్డర్ చేయడం, మీరు ముందే క్యాష్ పే చేయడం, సో డెలివరీ తీసుకోవడం. సో డెలివరీ తీసుకున్న తర్వాత ఒక 2 రోజులు కానీ, అవి డెలివరీ అయిన తర్వాత ఒక 2 రోజులు కానీ, ఒక రోజు కానీ మీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఓకేనా? అది ఫ్లిప్కార్ట్ లో కానీ, అమెజాన్ లో కానీ, మింత్రాలో కానీ సేమ్ ప్రాసెస్. మీరు ఏదైనా ఒక మూడు ఐటమ్లు అయితే ఆర్డర్ చేయాలి అంతే. అవి ఏమైనా ఒక 100 రూపాయల నుంచి 500 లోపు ముందే ఆర్డర్ చేసి, ముందే అమౌంట్ పే చేస్తే కన్ఫర్మ్ అయితే మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే వస్తుంది. ఎప్పుడు అంటే మనం ఆర్డర్ చేసిన తర్వాత వస్తుంది అప్పుడు అంటే కాదు. మీరు ఆర్డర్ చేసి ఒక 300-400 ఐటమ్ వస్తువులు మీరు ఆర్డర్ చేసి అవి డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డే కన్ఫర్మ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది, దాన్ని అన్ని ఆర్డర్ చేసి అన్ని ఆర్డర్ చేసిన దాని తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే పోయింది. దాని తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ రావాలంటే ఏం చేయాలంటే నేను ఇట్లా చేసిన. ఒక 3 ఐటమ్లు ఆర్డర్ చేసిన ఒక 500 లోపు. అవి 3 ఐటమ్లు డెలివరీ అయిన తర్వాత నేను అమౌంట్ ముందే పే చేసిన. 3 డెలివరీ అయిన తర్వాత నాకు సో వెంటనే నెక్స్ట్ రోజు నాకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే వచ్చింది. ఓకేనా? మీరు ఒకసారి ట్రై చేయండి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ రాదేమో అని ఆ అకౌంట్ అయితే రిమూవ్ చేసేసారు, ఆ అకౌంట్ వదిలేసారు అన్నమాట. అట్లేం కాదు. సో మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ సింపుల్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పోయింది, అది అవైలబుల్లో లేదు, అది అవైలబుల్లో కావాలంటే ఏదైనా ఒక 500 లోపు ఒక 2 కానీ 3 కానీ ఐటమ్లు ఆర్డర్ చేస్తే ఆటోమేటిక్గా ముందే అమౌంట్ పే చేసి కన్ఫర్మ్గా మీకు అయితే వస్తుంది. ఓకేనా? సో చాలా మంది మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లా జరిగింటుంది, వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి.